ప్రత్యర్థికి కాలందివ్వకూడదు అన్నది యుద్ధతంత్రం. రాజకీయాల్లో కూడా ప్రత్యర్థికి కాలందివ్వకూడదన్న స్పృహ రాజకీయ పార్టీలకుండాలి. ప్రధాని మోదీ నియంతృత్వ పోకడలు పోతున్నారని, ప్రతిపక్షాలను బతకనివ్వకపోవడమేమిటి అని నిందించవచ్చును గాని ఆయనకటువంటి అవకాశమిస్తున్నది ఎవరు? నిజంగానే ప్రధాని మోదీ తప్పు చేస్తుంటే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు ఏర్పడడం లేదు అన్న ప్రశ్నకు సమాధానం కావాలి. ప్రధానమంత్రిలో నియంతృత్వ పోకడలు నిజమే అనుకుంటే అందుకు ప్రతిపక్షాల అనైక్యత కూడా కారణం కావచ్చు కదా. తమకు తిరుగులేదని భావించడం వల్లనే కదా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ పోకడలు పోయింది. పోటీతత్వం లేనప్పుడు అలసత్వమైనా వస్తుంది, లేదా మితిమీరిన ఆత్మవిశ్వాసమైనా ఆవహిస్తుంది. రాజకీయాలు ఇందుకు మినహాయింపు కాదు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే తమ పార్టీ తరపున గెలిచి ప్రమాణ స్వీకారం కూడా చెయ్యని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడమేమిటి, ఆ వెంటనే ఎంపీలు తిరుగుబాటు చేయడమేమిటి అని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ తిరుగుబాట్లు లేదా ఫిరాయింపులను భారతీయ జనతా పార్టీ ప్రోత్సహిస్తూ ఉండవచ్చుగాని అంతమంది తన నాయకత్వాన్ని ధిక్కరించడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం మమతా బెనర్జీ చెయ్యాలి కదా. అధికారంలో ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీలో చోటు చేసుకోని తిరుగుబాట్లు ఇతర పార్టీలలో మాత్రమే ఎందుకు చోటు చేసుకుంటున్నాయన్నది నాణ్యానికి మరో కోణంగా చూడాలి. భవిష్యత్తులో బీజేపీలో కూడా తిరుగుబాట్లు చోటు చేసుకోవచ్చు, అది వేరే విషయం. తెలంగాణలో ఇతర పార్టీలను చేల్చగలిగిన కేసీఆర్ భారతీయ జనతా పార్టీని మాత్రం కదిలించలేకపోవడం గమనార్హం. ఇటీవల బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ అదే పార్టీని పట్టుకుని వేలాడారే గాని అధికారంలో ఉన్న కాంగ్రెస్లో చేరలేదే. సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉన్నవాళ్లు ఇలాగే వ్యవహరిస్తారు. ఎన్నికల్లో పోటీకి దింపుతున్న అభ్యర్థుల్లో సిద్ధాంత నిబద్ధత లేకపోవడం, ఆయా పార్టీల పట్ల విధేయత కొరవరడం వల్ల ఫిరాయింపులను ప్రోత్సహించడం సులువవుతోంది. ఇతర పార్టీలతో పోల్చితే తమ పార్టీ భిన్నమైనది అని ప్రజలను ముందుగా నమ్మించాలి కదా. చిరకాలంగా పార్టీ జెండాను మోసిన వాళ్లను కాదని, తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి పడితే వారికి టికెట్లు కేటాయిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ప్రతిపక్షాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు గుర్తించాలి. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలలో నిబద్ధత కొరవడుతోంది. ఎన్నికలప్పుడు ప్రజలకు ఏవో తాయిలాలు ప్రకటించి అధికారంలోకి రావాలని మాత్రమే ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో విభేదించి లేదా ధిక్కరించి ఏర్పాటు చేసిన పార్టీలను కాంగ్రెస్ వాసనలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత ఆయా పార్టీల అధినేతలపై ఉండదా? తెలుగు రాష్ట్రాలనే తీసుకుందాం. కాంగ్రెస్ పోకడలను నిరసిస్తూ 1982లో ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో పోల్చితే ఎలా భిన్నమైనదో ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలి కదా. ఏ రాయి అయితేనేమి పళ్ళు రాలగొట్టుకోవడానికి అని ప్రజలు నిస్పృహకు గురికాకుండా తమను తాము సంస్కరించుకుంటూ ముందుకు సాగాలి కదా. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న వారిని గుర్తించి పెద్దపేట వేసినప్పుడే ఏ పార్టీకైనా మంచి భవిష్యత్తుంటుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గోడదూకడాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్గా పనిచేసిన ఎంఏ షరీఫ్, ప్రస్తుత చైర్మన్ మోషేన్ రాజునే తీసుకుందాం. ఈ ఇరువురికి తమ పార్టీల పట్ల నిబద్ధత ఉండడం వల్లనే తమ అధినాయకులు అధికారం కోల్పోయినా, ఎవరెంతగా ప్రలోభ పెట్టినా పార్టీ పట్ల విధేయతను వదులుకోవడానికి అంగీకరించలేదు. అవసరానికి ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకునే సంస్కృతిని పెంచి పోషిస్తే అలా వచ్చిన వాళ్లు అవసరం తీరాక ఎందుకుంటారు? ప్రాంతీయ పార్టీలలో ప్రజాస్వామ్య పోకడలు అంతరించిపోతున్నాయి. పార్టీలను సొంత జాగీర్లుగా భావిస్తే తిరుగుబాట్లు, ఫిరాయింపులే మిగులుతాయి. భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తోందా అని ప్రశ్నించవచ్చు. అలా ఉండకపోతే ఆ పార్టీకి కూడా ఏదో ఒక రోజు ఇదే దుస్థితి ఎదురవుతుంది. తెలంగాణ కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి ప్రాంతీయ ప్రయోజనాలను విస్మరించడం వల్లనే కదా ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ను తిరస్కరించారు. ఇది మా పార్టీ అన్న భావన
ప్రాంతీయ పార్టీల కార్యకర్తలు నాయకులలో ఏర్పరచాలి కదా. అలా కాకుండా ఫలానా పార్టీ, కేసీఆర్ పార్టీ, చంద్రబాబు పార్టీ, మమతా బెనర్జీ పార్టీ, ఉద్ధవ్ ఠాకరే పార్టీ, అఖిలేష్ యాదవ్ పార్టీ అని కార్యకర్తలు నాయకులు భావించేలా వ్యవహరిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి. అవినీతి విషయంలో కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలు నాటి కాంగ్రెస్ పార్టీతో పోటీ పడడం కూడా వాటి పతనానికి కారణమవుతోంది. రాజకీయాల పట్ల ప్రజల్లో, ముఖ్యంగా యువతలో చులకన భావం ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా విర్రవేగడం వల్లనే ప్రాంతీయ పార్టీల అధిపతులు ఓటమి తరువాత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని, డబ్బును కాకుండా ప్రజలను, కార్యకర్తలను నమ్ముకున్న పార్టీలకు ఒడిదుడుకులు ఎదురైనా భవిష్యత్తుంటుంది. సుదీర్ఘకాలం అధికారంలో లేకపోయినా బతికి బట్టకట్టి ఇప్పుడు అధికారంలో పాతుకుపోయిన భారతీయ జనతా పార్టీని చూసి నేర్చుకోవాల్సిందేమైనా ఉంటే నేర్చుకోండి అని ప్రతిపక్షాలకు చెప్పడం తప్పు కాదనుకుంటా.